ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన బ్రహ్మసూత్రాల్లో మొదటి అధ్యాయంలో మూడో పాదంలో ఉన్నాము. పోయిన వారం వరకు 14 సూత్రాలు పూర్తి చేసుకున్నాము. అయితే దహరం గురించి ఇదంతా డిస్కషన్ చేస్తూ వస్తూ ఉన్నాము. దహరం అన్నది మన ఉపనిషత్. దహరం అంటే దహరాకాశం అని మనకు చాలా ఎక్కువగా ప్రసిద్ధంగా అందరికీ తెలుసు. ఆ దహరాకాశం అనగానే ఇప్పుడు అది మళ్ళీ బయట ఉన్న భూతాకాశమా? లేదా జీవుడా? లేదా ఇంకేమైనానా? లేదా పరబ్రహ్మమేనా? ఇంక వేరే ఆప్షన్ లేకపోతే పరబ్రహ్మము. వేరే ఆప్షన్ లేకపోతే పరబ్రహ్మం గాదు. పరబ్రహ్మం ఒకటే ఆప్షన్ అన్నిటికి. వేదం చెప్పే ప్రతి దానికి పరమార్థం పరబ్రహ్మం అని చెప్తూ ఉంటే అయినా మనకు అనుమానాలు అట్లానే ఉన్న కొద్దీ ఇంకా కొన్ని సూత్రాలు, ఇంకా కొన్ని అధికరణాలు, ఇంకా కొన్ని భాష్యాలు ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వచ్చి విచారణ చేస్తూ ఉన్న వేద మంత్రాలు అన్నీ ఉంటాయి. అదే విషయాన్ని ఇంకా మనం ఇక్కడ విచారణ చేస్తూ ఉన్నాము. ఇంతకీ దహరం అంటే పరబ్రహ్మమేనా ఇంకా ఏమైనానా అన్న ప్రశ్నకి ఇంకొక సూత్రంతో జవాబు. గతి శబ్దాభ్యాం తథా హి దృష్టం లింగం చ. గతి శబ్దంతో కూడిన 2 పదాలు, 2 శబ్దాలు వేసింది మనకు ఆ వేద వాక్యము. వాటిని బట్టి చూస్తే కూడా దహరమని చెప్పబడ్డది పరబ్రహ్మమే. అంతేకాక తదాహి అట్లానే దృష్టం కూడా ఉన్నది. ప్రత్యక్ష ప్రమాణంతో కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. పైగా లింగం చ అనుమాన ప్రమాణంతో కూడా తెలుసుకుంటూ ఉన్నాము. కావాలంటే శాస్త్ర ప్రమాణం ఎట్లయినా ఉంది ఇక్కడ. గతి శబ్దాలు 2 వేసిందక్కడ. దాంతో వేద ప్రమాణం ఆల్రెడీ ఉన్నది. కాక దృష్ట ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణము ఉంది. లింగ ప్రమాణం, అనుమాన ప్రమాణం ఉంది. ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణాలు మూడిటి వల్ల కూడా దహరం అంటే పరబ్రహ్మమే అని ఈ సూత్రానికి స్థూలంగా అర్థము. దాని భాష్యం చూద్దాము. దహరః పరమేశ్వరః ఉత్తరేభ్యః హేతుభ్యః ఇత్యుక్తం. దహరం అంటే పరమేశ్వరుడే. తర్వాత చెప్పే కారణాలున్నాయి. వాటి వల్ల మనం దీన్ని ఇట్లానే అర్థం చేసుకోవాలి. తే ఏవ ఉత్తరే హేతవః ఇదానీం ప్రపంచంతే. ఇంతకుముందు మళ్ళీ తర్వాత చెప్తాము. కొన్ని కారణాల వల్ల దహరం అంటే పరమేశ్వరుడని చెప్పుకుంటూ వచ్చారు గదా! అవే కారణాలను ఇదానీం ఇప్పుడు ప్రపంచంతే మనకు వివరిస్తూ ఉన్నారు. ప్రపంచం అంటే ఎక్స్‌పాండ్ చేస్తూ ఉండడం అంటే ఇంకా కొంచెం విపులంగా విడమరిచి చూపిస్తూ ఉండడం ప్రపంచం. ఇంకా కొంచెం విపులంగా, విస్తారంగా విడమరిచి చెప్పడాన్ని ప్రపంచం అంటారు. ప్రపంచీకరించడం అంటారు. అందుకే దాన్ని బయట ఉన్నదాన్ని ప్రపంచం అనేది. ఎందుకంటే విడివిడిగా విడమరిచి చాలా డీటెయిల్డ్‌గా కనిపిస్తూ ఉంటుంది గాబట్టి. ఇప్పుడు అట్లానే మళ్ళీ ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. చూస్తూ వద్దాము. ఇతః చ పరమేశ్వరः ఏవ దహరः యస్మాత్ దహరవాక్యశేషే పరమేశ్వరస్యైవ ప్రతిపాదకౌ గతిశబ్దౌ భవతః. ఇతః ఇందులో ఈ కారణానికి పరమేశ్వరుడే దహరం అంటే. యస్మాత్ ఎందుకంటే దహర శబ్ద వాక్యశేషే, ఆ దహర శబ్దం గురించి చెప్తూ ఉన్న వేదవాక్యంలో మిగిలిన వాక్యం ఏం చెప్తూ ఉన్నది? పరమేశ్వరుణ్ణి ప్రతిపాదిస్తూ 2 పదాలున్నాయి. అవి 2 గతి శబ్దాన్ని ప్రతిపాదిస్తున్నాయి. గతి చూపిస్తూ ఉన్నాయి. అట్లాంటివి 2 పదాలు ఇక్కడ భవతః ఉన్నాయి. అవేవి అంటే చాందోగ్యోపనిషత్తులో ఇమాః సర్వాః ప్రజాః అహరహర్గచ్చన్త్యః ఏతం బ్రహ్మలోకం న విందంతి ఇతి అని. చాలా ఇంట్రెస్టింగ్ విషయం నేర్పిస్తుంది మనకు చాందోగ్యం. 8వ అధ్యాయంలో 3వ ఖండంలో 2వ మంత్రం. ఇమాః సర్వాః ప్రజాః ఉన్నారు గదా! మన ప్రజలందరూ. మన మొత్తం ప్రజలందరూ అహరహః, అహరహము అంటే అహహ అంటే ప్రతిరోజు, ప్రతిరోజు ఏతం బ్రహ్మలోకం గచ్చంతి. మొత్తము అందరూ ప్రతిరోజు ఈ బ్రహ్మలోకాన్నే చేరుకుంటూ ఉన్నారు. ప్రతిరోజు అందరూ వెళ్తారు. మనం గూడా
ప్రతిరోజు బ్రహ్మలోకానికి ఎళ్ళొస్తాం. కానీ చూసుకోము. కానీ విందంతి తెలుసుకోరు. ప్రతిరోజు ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి ప్రజ అంటే ప్రకృష్టంగా జన్మించిన ప్రతి జీవి ప్రతిరోజు ఇదిగో ఈ బ్రహ్మలోకానికి ఎళ్ళొస్తూనే ఉంటుంది గానీ చూసుకోదు. దానికి చూసుకోవడం చేతగాదు. ఎందుకు చేతగాదు? మళ్ళీ మనకు మాండూక్యోపనిషత్తే దీని గురించి చెప్పింది. 2 కారణాలకి మనకు సుషుప్తిలో ఏమీ తెలియదు. మనము గాఢ నిద్రలోకి వెళ్ళామంటే మనకిటు లోకము తెలీదు, అటు ఆత్మ తెలీదు. ఇటు అనాత్మ తెలీదు, అటు ఆత్మ తెలీదు. అనాత్మలను తెలుసుకోవడము అన్యథా గ్రహణము. ఆత్మను తెలుసుకోవడం గ్రహణము. మనము అన్యథా గ్రహణంతోటి, అగ్రహణంతోటి జాగ్రత్త సుషుప్తిలో ఉంటాము. కనీసము ఆత్మను పట్టుకోలేకపోయినా అనాత్మ జగత్తునైనా పట్టుకుంటాము. ఈ 2 అవస్థల్లో. సుషుప్తి అవస్థల్లో అసలు ఏదీ పట్టుకోము. కానీ అంత మాత్రాన లేకుండా పోయిందా ప్రతి వాళ్ళు ఈ బ్రహ్మలోకానికి ప్రతిరోజు వెళ్ళొస్తారు. ఫ్రీ. ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు. ఏమి క్రియలు, కర్మలు చేయక్కర్లేదు. ఏమి దానాలు చేయక్కర్లేదు. ధర్మాలు చేయక్కర్లేదు. ఏమి వ్యయ ప్రయాసలు లేవు. ఏమీ చేయక్కర్లేదు. ఊరే పడుకొని నిద్రపోతే ఫ్రీగా బ్రహ్మలోకానికి వెళ్ళొస్తారు. కానీ తెలుసుకోరు అదొక్కటే ప్రాబ్లము. అని చెప్పింది. ఇంతకి మనం ఈ వేద మంత్రం పెట్టుకొని అనలైజ్ చేద్దాము. తత్ర ప్రకృతం దహరం బ్రహ్మలోక శబ్దేన అభిధాయ తద్విషయా గతిః ప్రజాశబ్దవాచ్యానాం జీవానాం అవిధీయమానా దహరస్య బ్రహ్మతాం గమయతి. తత్ర ఇందులో ఈ వేదవాక్యంలో ప్రకృతం దహరం ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉన్న ఈ ప్రకరణంలో ఏ దహరం గురించి మనము విచారణ చేస్తూ ఉన్నామో దాని గురించి చెప్తూ బ్రహ్మలోక శబ్దం వేసిందక్కడ. బ్రహ్మలోకం అన్నది. అదొక శబ్దము. ఈ దహరమని చెప్తూ ఉన్న ఏ ప్రకృతమైన విషయం గురించి మనం మాట్లాడుతూ ఉన్నామో దాన్ని బ్రహ్మలోక శబ్దంతో అభిధాయ పిలిచి తద్విషయ గతిః ప్రజా శబ్దవాచ్యానాం అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు ఈ ప్రజలు అన్నది కదా. ఈ ప్రజా శబ్దం అని ఇంకొక మాట వేసింది. ఈ ప్రజలు అంటే ఆ శబ్దానికి అర్థమేమి? జీవానాం అవిధీయమానం. ఈ జీవులనేమో ప్రజలు అన్నది. అదిగో దహరాన్నేమో బ్రహ్మ అన్నది. ఆ విధంగా దహరస్య బ్రహ్మతాం గమయతి. దహరం అంటే బ్రహ్మ. బ్రహ్మను ఈ జీవులు ప్రతిరోజు చేరుతారు. కొత్తగా మనం మళ్ళీ ఏదో ప్రయత్నం చేసి, పూజలు అవన్నీ చేసి, యజ్ఞాలవన్నీ చేసి, కర్మలన్నీ చేసి, ధర్మాలన్నీ చేసి, దానాలన్నీ చేసి, ఏంటో కష్టపడి ఎళ్ళక్కర్లేదు. ప్రతిరోజు ప్రతి వాళ్ళు ఎళ్ళొస్తూ ఉంటారు. అని చెప్తూ ఉన్నప్పుడు దహరం అంటే బ్రహ్మమే అనే చూపించిందది పాపం. ఈ 2 మాటల వల్ల మనకు తెలుస్తుంది. తదా అట్లానే హి అహరహర్జీవానాం సుప్తావస్థాయాం బ్రహ్మ విషయం గమనం దృష్టం శృత్యంతరే సతా సౌమ్య తదా సంపన్నో భవతి ఇతి చాందోగ్యోపనిషది. తదా అట్లానే అహరహము ప్రతిరోజు ఈ జీవులందరూ వెళ్ళొస్తూ ఉంటారు అంటే ఎక్కడికి? సుషుప్తి అవస్థలో బ్రహ్మ విషయాన్నే చేరుతూ ఉంటారు అని దృష్టం మనకు తెలుస్తూనే ఉంది. అది చూపిస్తూ శృతి అంతరం వేరే ఇంకొక శృతి చాందోగ్యంలోనే ఇంకొక చోట ఏమున్నది? సౌమ్య ఓ శ్వేతకేతో నాయనా సతా తదా సంపన్నో భవతి. వాడు సత్తుని చేరి సంపన్నుడై ఉంటాడు. వాడు ప్రతిరోజు సత్తుని చేరి ఉంటాడు. వాడు సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాడిని వాడే చేరుతాడు. అక్కడే ఉంటాడు. అందుకని వాడంత సంతోషంగా ఉంటాడు. ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇతి ఏవం ఆదౌ మనకు చాలా విషయాలున్నాయి. లోకే అపి లోకంలో గూడా కిల గాఢం సుషుప్తమాచక్షతే బ్రాహ్మీభూతః బ్రహ్మతాం గతః ఇతి. ఇదంతా మనకింతవరకు వేద వాక్కులతో పాటు గతి శబ్దాభ్యామని వేద ప్రమాణాన్ని, ఆగమ ప్రమాణాన్ని చూపించారు గదా! ఇప్పుడు దృష్టం మనకు ప్రపంచంలో గూడా ప్రత్యక్షంగా తెలియాలి మరి. అందుకోసం లోకేపి లోకంలో గూడా కిల
ఒక విషయం మనం వింటూ ఉంటాము. ఎవడైనా గాఢ సుషుప్తిలో నిద్రపోతూ ఉంటే, వాడిని చూసి ఓహో! వీడు బ్రాహ్మీభూతుడయ్యాడు, బ్రహ్మత్వాన్ని పొందాడు అని అంటారు. ఈ కాలంలో అనట్లేదేమో. బహుశః మన శంకర్ల వారి కాలంలో అంటూ ఉండిండొచ్చు. వాడు అంత గాఢంగా నిద్రపోతూ ఉంటే, ఓహో! వాడు బ్రహ్మభూతుడయ్యాడు. వాడు బ్రాహ్మీ స్థితిలో ఉన్నాడు అని చెప్పుకుంటారు గదా! దాన్ని బట్టి గూడా మనకేం తెలుస్తుంది? సుషుప్తిలో ప్రతి వాళ్ళు ఆ బ్రహ్మను చేరి ఉంటారు. ప్రతి వాళ్ళు ఆ బ్రహ్మలోకానికి ఎళ్ళొస్తూ ఉంటారు అని మనకు ప్రత్యక్ష ప్రమాణం కూడా ఉంది దృష్టం. ఇప్పుడు లింగం గూడా గావాలి. అది గూడా చూద్దాం. తథా బ్రహ్మలోక శబ్దోపి ప్రకృతే దహరే ప్రయుజ్యమానః జీవభూత ఆకాశ శంకాం నివర్తయన్ బ్రహ్మతాం అస్య గమయతి. తథా అట్లానే బ్రహ్మలోకం అని శబ్దం వేసింది గదా! ప్రతి వాళ్ళు ప్రతిరోజు అహరహము ఈ బ్రహ్మలోకానికి వెళ్ళి వస్తూ ఉంటారు. కానీ తెలుసుకోరు అని. ఆ బ్రహ్మలోకము దేని గురించి చెప్తున్నది ఇక్కడ? ప్రకృతే దహరే ప్రయుజ్యమానః ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉన్న దహరం అన్న పదంతోటే ఆ పదాన్ని ప్రయోగించి బ్రహ్మాన్నే చెప్తూ ఉన్నది. అందుకని ఇక్కడ జీవుడో, భూతాకాశమో అన్న శంక, అనుమానం కలగకుండా వాటిని నివారిస్తూ, తొలగిస్తూ బ్రహ్మనే చూపిస్తూ ఉన్నది. అనేసరికి మన పూర్వపక్షికి ఒక ప్రశ్న వచ్చింది. నన్ను కానియండి మరి సిద్ధాంతి, కమలాసన లోకమపి బ్రహ్మశబ్దః గమయేత్ గదండీ! కమలాసనుడు అంటే బ్రహ్మదేవుడు. సత్యలోకం అని పిలుస్తారు. దాన్ని బ్రహ్మలోకం అని పిలుస్తారు. ఆ లోకాన్ని గూడా మళ్ళీ బ్రహ్మ అనే శబ్దంతోటే పిలుస్తారు కదా! మరి. దాన్ని గూడా బ్రహ్మలోకం అంటారు గదా! మనం ఇక్కడ భూలోకంలో ఉన్నాం. తర్వాత ఏంటో లోకాలన్నీ ఉంటాయి. తర్వాత చివరన అన్నిటికన్నా పైన బ్రహ్మలోకం అని ఒకటుంటుందని చెప్తారు గదా! అది కమలాసనుడు, బ్రహ్మదేవుడు ఉండే లోకం అని చెప్తారు గదా! అక్కడ గూడా ఉపయోగించేది బ్రహ్మ శబ్దంతో అదే లోకం పేరు చెప్తే, మనము అదనే ఎందుకు అనుకోగూడదు? ప్రతిరోజు ప్రాణులందరూ గూడా అదిగో అహరహము సర్వాహ ప్రజాహ ఇమాహ అందరూ గూడా ఆ బ్రహ్మలోకానికే వెళ్తూ ఉంటారు అని చెప్తే, ఈ బ్రహ్మలోకము, ఆ బ్రహ్మలోకం ఎందుకు కాగూడదు? బ్రహ్మదేవుడు ఉండే బ్రహ్మలోకం ఎందుకు గాగూడదు? అది గూడా అయిండొచ్చు కదా! అని అడిగితే అయిండొచ్చు. అసలు ఈ ప్రశ్న మనకు రాను గూడా రాగూడదు. ప్రతిరోజు వెళ్తాడు వాడని జెప్పారు. అదేదో బ్రహ్మలోకానికి వీళ్ళు వెళ్ళాలి అంటే, ప్రతిరోజు వెళ్ళొస్తుంటాడు అని చెప్పిన దానికి ఏమైనా కుదురుతుందా? గమయేత్యది బ్రహ్మణః లోకః ఇతి షష్ఠీ సమాస వృత్యా వ్యుత్పాద్యేత. అట్లా వెళ్ళవలసి వస్తే, ప్రతిరోజు వీళ్ళందరూ బ్రహ్మలోకానికి వెళ్ళి వస్తూ ఉన్నారు అంటే, బ్రహ్మ యొక్క లోకానికి వెళ్ళి రావాలి. బ్రహ్మగారు బ్రహ్మదేవుడి యొక్క లోకానికి వెళ్ళి రావాలి. కిన్కున్ యొక్క లోపలన్నని షష్ఠి సమాసంతో దాన్ని చెప్పవలసి ఉంటుంది. అయితే ఇక్కడ సామానాధికరణ వృత్యాతు వ్యుత్పాద్యమానః బ్రహ్మైవ లోకః బ్రహ్మలోకః ఇతి పరం ఏవ బ్రహ్మ గమయిష్యతి. ఇక్కడ సమానాధికరణం చూపించి కర్మధారయ సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం గాదు. కర్మధారయ సమాసంతో బ్రహ్మమే లోకము. బ్రహ్మమే లోకము. మళ్ళీ బ్రహ్మ యొక్క లోకం గాదు. బ్రహ్మే లోకము. బ్రహ్మలోకే వీళ్ళు వెళ్ళొస్తూ ఉంటారు. అంటే ఆత్మస్థితిని చేరుకుంటుంటారు ప్రతిరోజు అని అర్థము. అనాత్మల్లో ఇటు దేహంతో పాటు కలిసి జగత్తులో తిరుగుతూ ఉన్నవాళ్ళు, ఈ అనాత్మ జగత్తుని వదిలిపెట్టి కొంతసేపు ప్రతిరోజు ఆత్మలోకి వెళ్తారు. ఆత్మలోనే ఉంటారు. అక్కడే ఉంటారు. కాబట్టి వాళ్ళు బ్రహ్మలో ఉంటారు కాబట్టి బ్రహ్మానందాన్ని బ్రహ్మమే ఆనందం గాబట్టి, ఆనందో బ్రహ్మ అని ఆనందమే బ్రహ్మము. వాళ్ళా బ్రహ్మంలోనే ఉన్నారు కాబట్టి, ఆ ఆనందాన్ని బ్రహ్మానందం అంటే బ్రహ్మ యొక్క ఆనందము, బ్రహ్మ అనుభవించే అంతటి ఆనందము, బ్రహ్మ వల్ల కలిగే ఆనందము, బ్రహ్మ నుండి వచ్చే ఆనందం ఇట్లాంటివి గావు. బ్రహ్మమే ఆనందం. బ్రహ్మం అంటే ఆనంద స్వరూపం అది. దాని లక్షణం అది. కాబట్టి అందులో ఉండొస్తారు గాబట్టి వాళ్ళు అంత ఆనందాన్ని బ్రహ్మాన్ని అనుభవించారంటే బ్రహ్మ ఆనందాన్ని అనుభవించారని అర్థం. ఆ విధంగా అది బ్రహ్మమే లోకము.
బ్రహ్మ యొక్క లోకం గాదు. ఆ విధంగా బ్రహ్మం అంటే ఇక్కడ పరం. వీళ్ళు ప్రతిరోజు వెళ్ళొచ్చేదెక్కడికి? బ్రహ్మాన్ని చేరుతారు ప్రతిరోజు, ప్రతి వాళ్ళు. తెలుసుకోవట్లేదు అంతవరకే అని మనకు ఆ విషయం చెప్తూ ఉన్నది. అందుకని నీ ప్రశ్న, బ్రహ్మ దేవుడి లోకాన్ని గూడా బ్రహ్మ శబ్దంతో చెప్తారు గాబట్టి, ఈ బ్రహ్మలోకం అయిండొచ్చు గదా! అంటే ఒక్కటి, ప్రతిరోజు వీళ్ళందరూ బ్రహ్మలోకం దాకా వెళ్ళొచ్చేస్తున్నారంటే, అటువంటప్పుడు ఈ బ్రహ్మలోకానికి, బ్రహ్మ దేవుడి లోకానికి వెళ్ళడానికి ఇన్ని పుణ్యాలు జేసుకోవాలి అవి ఇవి అని చెప్తారు. వీళ్ళు ఏమి పుణ్యాలు జేసుకోక్కర్లేదు. పుణ్యాల కోసం కర్మలు చేయవలసిన పని లేదు. నిద్రపోతే అక్కడికెళ్ళిపోతారు. అదొక కారణానికి ఈ కమలాసనుడి లోకం గురించి గాదు చెప్తున్నది. రెండోది, బ్రహ్మ యొక్క లోకం గాదు. బ్రహ్మదేవుడి యొక్క లోకానికి వెళ్ళట్లేదు వీళ్ళు. బ్రహ్మమే లోకము. అదే పరం. అక్కడికి వెళ్తారు. వాళ్ళ స్వరూపంలో ఉంటారు వాళ్ళు బేసికలీ. ఆ కారణాలకి ఇది కుదరదు అని చెప్తున్నారు. ఏతద్యేవ చ అహరహర్ బ్రహ్మలోక గమనం దృష్టం బ్రహ్మశబ్దస్య సామానాధికరణ్య వృత్తి పరిగ్రహే లింగం. ఏతదేవ చ అహరహర్ బ్రహ్మలోక గమనం. ప్రతిరోజు వాళ్ళు, ప్రతి వాళ్ళకి ఇది దృష్టం గదా! ప్రత్యక్ష ప్రమాణం. ప్రతి వాళ్ళకి తెలుసు. వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళెక్కడికెళ్లారో వాళ్ళకి తెలీదు. తెలుసుకోవట్లేదు అదొక్కటే ప్రాబ్లమ్ గానీ, లేకపోతే మాత్రం వాళ్ళు వాళ్ళ ఆత్మస్వరూపంలోనే ఉన్నారు గాబట్టే, ఆత్మ అంటే ఆనంద స్వరూపం గాబట్టి, నిద్ర లేచిన తర్వాత ఓహో! నేనెంతో ఆనందంగా నిద్రబోయాను, ఎంతో సుఖంగా ఉన్నాను అని చెప్తారు. అదందరికీ తెలిసిన ప్రత్యక్ష ప్రమాణం. రెండోది బ్రహ్మ శబ్దాన్ని ఇక్కడ సమానాధికరణ్య వృత్తితో అంటే మన కర్మధారయ సమాసంతో బ్రహ్మమే ఇది అని చెప్పుకుంటున్నాము. ఇది గుర్తు. లోకం, బ్రహ్మం అని ఏది చెప్తున్నామో అది దాని లక్షణము. కాబట్టి ఆ ప్రమాణం వల్ల కూడా వాళ్ళు ప్రతిరోజు ప్రతి వాళ్ళు వెళ్ళి వస్తూ ఉన్నది తమలోకే. బ్రహ్మం చేరుకుని ఉంటారు వాళ్ళు. మళ్ళీ వెంటనే అనాత్మల్లోకొస్తారు అది వేరే విషయం. నహి అహరహః ఇమాః ప్రజాః కార్యబ్రహ్మలోకం సత్యలోకాఖ్యం గచ్చంతి ఇతి శక్యం కల్పయితుం. ఇమాః ప్రజాః ఈ ప్రజలందరూ ప్రతిరోజు అహరహము అదిగో బ్రహ్మలోకానికి వెళ్తారు అంటే కార్యబ్రహ్మలోకము ఏదైతే మనము బ్రహ్మదేవుడి లోకము, సత్యలోకం అని పిలుస్తామో ఆ పేరున్నది. అక్కడికి ప్రతిరోజు వీళ్ళు వెళ్ళి వస్తారని చెప్పడం కుదరదు గదా మరి. ప్రతిరోజు అహరహము ప్రతి వాళ్ళు మళ్ళీ ఎక్సెప్షన్ లేకుండా. ప్రతిరోజు ప్రతి వాళ్ళు అదిగో కార్యబ్రహ్మమైన సత్యలోకమన్న పేరున్న బ్రహ్మదేవుడి లోకానికి, బ్రహ్మ యొక్క లోకానికి వెళ్ళి రావట్లేదు గదా! అది కుదరదు గదా! కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నది ప్రతి వాళ్ళు నిద్రపోతారు. వాళ్ళ స్థితిలో వాళ్ళుంటారు ఆత్మస్వరూపంలో. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్నది దహరం అంటే బ్రహ్మము అని ఆ సూత్రము, దాని భాష్యము. మళ్ళీ ఇంకొక ప్రశ్న మనకు. దానికి మళ్ళీ అదే జవాబు. ధృతేః చ మహిమ్నః అస్య అస్మిన్ ఉపలబ్ధేః. ధృతేః చ ధరించింది ధృతి అని ఒక పదమున్నది మనకు వేద మంత్రాల్లో. దాన్ని బట్టి గూడా ఇక్కడ చెప్తున్న దహరం అంటే పరబ్రహ్మమే కాక అస్య మహిమ్నః దాని మహిమ గురించి చెప్పింది. కాబట్టి ఇక్కడ చెప్తున్న దహరము బ్రహ్మమే. కాక అస్మిన్ ఉపలబ్ధేః అన్నీ అందులోనే ఉన్నాయి. దాని మహిమ ఎంత అంటే అన్నీ అందులోనే ఉన్నాయి. అన్నింటిని అది ధరించింది అని చెప్పింది. అన్నీ అందులోనే ఉన్నాయి. అన్నింటిని అది ధరించింది అంటే ఈ రెండూ జరగాలి అంటే అది ఎంత గొప్ప మహిమతో కూడి ఉండాలి. ఒకవేళ మన వేదం చెప్పినట్టు అన్నీ అందులోనే ఉన్నాయి. అన్నింటిని అది ధరించింది అంటే ఆకాశము, జడాకాశం, భూతాకాశానికి కుదరదు. ఎందుకు అంటే భూతాకాశంతో సహా ఈ పరబ్రహ్మం ధరించి ఉన్నది కాబట్టి. రెండోది జీవుడయ్యే అవకాశం ఉందా అంటే జీవుడు అన్నింటిని ధరించలేడు. వీడు పరిచ్ఛిన్నంగా ఉంటాడు కాబట్టి వీడు లిమిటెడ్. వీడి జ్ఞానం లిమిటెడ్. వీడి వ్యాప్తి, వీడి మహిమ లిమిటెడ్. కాబట్టి వీడు అన్నింటిని ధరించి ఉండడం, అన్నీ వీడిలో ఉండడం కుదరదు.
ఈ 2 కారణాలకి జీవుడు గాదు, జడాకాశము గాదు. ఇక్కడ చెప్తున్నది మన పరబ్రహ్మము. దహరం అని చెప్పింది మన పరబ్రహ్మము. దహరాకాశం అనగానే అదిగో హృదయాకాశం కాబట్టి జీవుడయ్యుండొచ్చా? ఆకాశం అంటే అదిగో జడాకాశం బయట భూతాకాశం అయ్యుండొచ్చా అనుకోరాదు. దహరాకాశం అన్నప్పుడు జీవుడిలో ఉన్న ఆకాశం కాబట్టి అది జీవుడు అని ఒకవేళ అనదలుచుకుంటే అన్నింటికి ఆధారమై ఉండడం, అన్నీ అందులో ఉండడం అన్నది కుదరదు జీవుడికి. ఆ తర్వాత బయట ఉన్న భూతాకాశం అయ్యుండొచ్చు గదా! అంటే భూతాకాశం మిగిలిన వాటికి గాలి దగ్గర నుంచి వచ్చిన వాటన్నింటికి అది అవకాశం ఇస్తూ ఆధారమై ఉండొచ్చు గానీ, దానికి కూడా ఆధారమై ఉన్నది పరబ్రహ్మం. కాబట్టి కుదరదు. ఇంతకదే విషయము స్థూలంగా ఆ సూత్రానికి అర్థము. ఇప్పుడు దాని భాష్యం చూద్దాము. ధృతేః చ హేతోః పరమేశ్వరః ఏవ అయం దహరః. ధృతి అని చెప్పింది కాబట్టి ఈ కారణానికి పరమేశ్వరుడే ఇక్కడ చెప్పిన దహరము అని అనేసరికి కథం ఎట్లా అని మన పూర్వపక్షి ప్రశ్న. దహరః అస్మిన్ అంతరాకాశః ఇతి హి ప్రకృత్యః ఆకాశ ఔపమ్యపూర్వకం తస్మిన్ సర్వ సమాధానముక్త్వా తస్మిన్యేవ చ ఆత్మశబ్దం ప్రయుజ్య అపహత పాప్మత్వాతి గుణయోగం చ ఉపదిశ్య తమ్యేవ అనతివృత్త ప్రకరణం నిర్దిశతి. దహరః అస్మిన్ అంతరాకాశః అని ఒక మంత్రభాగం ఉన్నది. దహరం అనేది ఉన్నదో అందులో ఉన్న ఆకాశంలోనే అన్నీ ఉన్నాయి అని చెప్పింది. ఇతిహి ప్రకృత్య అని ప్రస్తావిస్తూ ఆకాశాన్ని ఉపమానంగా చూపిస్తూ ఎగ్జాంపుల్‌గా తస్మిన్ అందులోనే సర్వ సమాధానముక్త్వ అన్నీ అందులోనే సమాధానమై ఉన్నాయి. అన్నీ అందులోనే స్థితమై ఉన్నాయి అని చెప్తూ తస్మిన్ ఏవ చ ఆత్మ శబ్దం ప్రయుజ్య దాని గురించే ఆత్మ అన్న శబ్దాన్ని ఉపయోగిస్తూ అట్లానే అపహత పాప్మత్వాది గుణయోగంచ ఉపదిశ్య అది ఏ పాపము లేనిది మొదలైన గుణాలతో ఉన్నది అని ఉపదేశించి ఎన్ని చేసిందది అదే మంత్రంలో. ఆ మంత్రాన్ని బెట్టుకొని చూస్తే అన్‌ప్యాక్ చేస్తే చాలా విషయాలున్నాయి. కొంచెం కొంచెం చూస్తే ఆ మంత్రం అర్థం గాదు. అందుకే దహరం అంటే ఇదే అదా అని క్వెషన్సొస్తాయి. ఆ మంత్రమే చెప్పిన మిగిలిన విషయాలన్నీ చూసుకుంటూ వెళ్ళామంటే వాక్యశేషం చూస్తే ఒక్కటి దహరః అస్మిన్ అంతరాకాశః అని చెప్పుకుంటూ వచ్చిన దాంట్లో ఫస్ట్ విషయము ఆకాశాన్ని అది ఉపమానంగా చూపించింది. 2 ఎట్లా అయితే ఆకాశంలో అన్నీ ఉంటాయో ఇమిడి, అట్లానే ఇందులో ఉంటాయి అని చెప్తూ, అదే సమయంలో ఎగ్జాంపుల్‌తో పాటు చూపిస్తూ, ఇదే మన దహరంలోనే అన్నీ ఉంటాయి అని చెప్పింది. తర్వాత దాన్ని ఆత్మ శబ్దంతో పిలిచింది పైగా. ఆకాశాన్ని ఆత్మ శబ్దంతో ఎవరు పిలవరు. కావాలంటే జీవుడిని ఆత్మ శబ్దంతో పిలవచ్చు గానీ, ఆకాశాన్ని ఆత్మ శబ్దంతో ఎవరు పిలవరు గాబట్టి, భూతాకాశం ఇక్కడ పనిజేయదు. అయితే ఇక్కడ జీవుడిని ఆత్మ శబ్దంతో పిలవచ్చు. కానీ జీవుడిలో అన్నీ సర్వం సమాధానమై ఉండడం అన్నది కుదరదు గాబట్టి జీవుడు పనిజేయదు. జీవాత్మ ఎందుకు పనిజేయదు అంటే, సర్వం అన్నిట్లో ఉండాలి. సర్వము అన్నీ దీంట్లో ఉండాలి, ఉండవు. జీవుడు పరిచ్ఛిన్నం. అందుకని జీవుడిక్కడ ఈ కారణానికి పనిజేయదు. పైగా ఆత్మ శబ్దంతో పిలిచింది. ఆకాశాన్ని ఆత్మ అని అనరు. అందుకని అక్కడ అది పనిజేయదు. ఈ రెండే కాక అపహత పాప్మత్వాతి గుణాన్ని చూపించింది. అపహత పాప అంటే అసలు ఏ పాపము లేకుండా నిష్కళంకంగా ఉన్నది. అది పరిశుద్ధమని ఇట్లాంటివి కొన్ని గుణాలు చూపించింది. అపహత పాప్మత్వాది గుణాలు జీవుడిలో గాని ఆకాశంలో ఉండొచ్చేమో కానీ జీవుడిలో ఉండడానికి కుదరదు. ఎందుకంటే రాగద్వేషాలన్న పాపాలుంటాయి అందులో. ఇన్ని విధాలుగా అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చింది కాబట్టి దహరం అంటే జీవుడా? జడాకాశమా? అని మనకు క్వెషన్ రావాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా ఉపదేశించి తమ్యేవ అనతివృత్త ప్రకరణం నిర్దిశతి అక్కడే ఆ ప్రకరణాన్ని అనతివృత్తం ఇంకా పూర్తి చెయ్యకుండా ఇంకా ఆ ప్రకరణమే కంటిన్యూ అవుతూ ఉండగానే అదేం చెప్పింది మనకు? అధ
యః ఆత్మా సః సేతుః బిధృతిః యేషాం లోకానాం అసంభేదాయ అన్నది చాందోగ్యోపనిషత్. అథ ఈ ఆత్మ గురించి చెప్తాను పట్టు. ఈ ఆత్మ ఏంటో తెలుసా? సహ అది సేతువు, సేతువు. సేతువు అంటే ఏమి? ఏదో గట్టు లాంటిది. ఇప్పుడు పొలాలున్నాయనుకోండి. ఆ పొలాలు వేటిని వాటిని నిర్దేశించడం కోసము వాటికి హద్దులు ఏర్పాటు చేస్తారు. ఇదిగో ఇక్కడి నుంచి ఇంతవరకు ఏదో కంది పైరు, అక్కడి నుంచి అంతవరకు ఏదో వరి పైరు అనుకుంటూ వెయ్యాలి అన్నప్పుడు అన్ని కలగాపులగంగా ఉండకుండా దేనికి దానికి సెపరేట్‌గా ఎందుకంటే నేను ఊరికనే ఊహించి చెప్తున్నాను వ్యవసాయదారుడిని గాదు. వరి పైరుకు ప్రాబబ్లీ నీళ్లు ఎక్కువ గావాలి. కంది చేలుకు ప్రాబబ్లీ అన్ని నీళ్లుంటే మురిగిపోతుంది. అందుకని ఏం జేస్తారు వ్యవసాయదారులు ఈ 2 చేలు వెయ్యాలనుకున్నప్పుడు మధ్యలో కట్ట ఏదైనా గడతారు. నీళ్లు ఎటు ఎక్కువ గావాలి, ఎటు తక్కువ గావాలి అని అట్లా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఆ కంట్రోలింగ్ సిస్టమ్ కోసం మనకు హద్దులు ఏర్పరచబడి ఉంటాయి దేనికైనా సరే. ఆ హద్దులను సేతువులు అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ఆత్మ ఏం జేస్తుందంటే సేతువులాగా ఉంటుంది. అది హద్దులు ఏర్పరుస్తుంటుంది. అది మర్యాదలు ఏర్పరుస్తూ ఉంటుంది. సూర్యుడు ఎక్కడుండాలి? ఎట్లా నిలబడి ఉండాలి? దాని చుట్టూ మిగిలిన గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఉండాలి? ఎట్లా తిరుగుతూ ఉండాలి? ఎంత వేగంతో తిరుగుతూ ఉండాలి? ఏమి జరగాలని ఇవన్నీ గూడా ఆ సేతువులు ఏదో దేనికి దానికి మర్యాదలు, హద్దులు ఏర్పాటు చేసి ఉంచేదేది మరి? ఆ రకంగా విధృతి అన్నింటిని ధరించి ఉంచుతుందది. అట్లా నిలబెట్టి ఉంచుతుంది. దేని కక్షలో దాన్ని నిలబెట్టి ఉంచుతుంది. దేని మర్యాదలో, దేని హద్దులో దాన్ని నిలబెట్టి ఉంచుతుంది. ఈ విధంగా లోకానాం యేషాం అసంభేదాయ సంభేదము అంటే అన్నీ కలిసిపోయి ఉండడం కలగాపులగంగా. అసంభేదము అంటే దేనికి దానికి సెపరేట్‌గా ఉండడము. దేనికి దానికి సెపరేట్‌గా ఉండాలి. ఏ ధర్మాలు ఆ ధర్మాలు వేటికి వాటికి వేరు వేరుగా ఉంటాయి. కంటికి చూసే ధర్మం ఉంటుంది. నోటికి రుచి తెలుసుకునే ధర్మం ఉంటుంది. కన్ను రుచి చూస్తాను. నోరు ఏదో దృశ్యాన్ని చూస్తాను. చెవులు ఏదో మాట్లాడతానని ఇట్లా ఉండవు. దేనికి దానికి ప్రతి లోకానికి, ప్రతి దానికి దాని దాని ధర్మానికి ఈ ఆత్మ సేతువై ఉంటుంది. ఆ విధంగా వాటిని ధరిస్తుంది. అందుకనే అది ఆత్మ అయి ఉన్నది. అది దాని పేరు ఆత్మ అని మనకు ఈ చాందోగ్యోపనిషత్తులోని మంత్రం చెప్తూ ఉన్నది. తత్ర ఇక్కడ విధృతి అన్నది గదా! ఆ విధృతి శబ్దానికి అర్థం ఏంటో చూద్దాం. విధృతిహీతి ఆత్మశబ్ద సామానాధికరణ్యాత్ విధారయిత ఉచ్యతే. విధృతి అని చెప్తూ అది ఆత్మ అని చెప్పిందది. ఈ ఆత్మ శబ్దంతో కలిపి అది విధృతి చెప్తూ ఏం చెప్పింది అంటే, విధృతి అన్న పదం ఇప్పుడు ఆత్మ శబ్దానికి గుణమయ్యింది. దాని లక్షణమయిందప్పుడది. విశేషణంగా వాడింది. నిలబెట్టి ఉంచేదేదున్నదో అని విశేషణంగా చూపించింది. ఆ నిలబెట్టి ఉంచడం ఏదుందో విధారయిత నిలబెట్టేది. దేనికి దానికి హద్దులేర్పరిచి, ఎవరి హద్దుల్లో వాటిని నిలబెట్టి ఉంచేది అని దానికర్థం. ఇక్కడ పిచక్ కర్తరి స్మరణాత్ అని అదొక వ్యాకరణ సూత్రం ఉంది గదా! గుర్తు చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. యథా ఉదక సంతానస్య విదారయితా లోకే సేతుః క్షేత్ర సంపదాం అసంభేదాయ ఏవం అయం ఆత్మా యేషాం అధ్యాత్మాది భేద భిన్నానాం లోకానాం వర్ణాశ్రమాదీనాం చ విధారిత సేతుః అసంభేదాయ అసంకరాయ ఇతి. లోకాలన్నీ సంకరమైపోకుండా వేటి హద్దుల్లో అవి నిలబడి ఉండే విధంగా మళ్ళీ భగవంతుడు భగవద్గీతలో నేనెందుకు ఇవన్నీ ఇంత అప్రమత్తంగా ఉంటూ చేస్తూ ఉంటాను అంటే, ఒకవేళ నేను చేయవలసింది నేను చెయ్యకుండా ఉంటే లోకాలన్నీ సంకరమవుతాయి అర్జునా అని చెప్తూ వచ్చారు. అట్లా కాకుండా ఉంచేదేదున్నదో అది ఆత్మ. అందుకనే యథా ఏ విధంగానైతే ఉదక సంతానస్య నీళ్ళన్నీ ఉన్నాయనుకోండి. వాటిని విధారయిత లోకే ప్రపంచంలో గూడా సేతు ఆ నీటిని దేనికి దానికి కంట్రోల్ చేస్తూ నిలిపి ఉంచడానికి
సేతువులుంటాయి మరి. కట్టలు. క్షేత్ర సంపదలో ఏ క్షేత్రానికి ఎంత నీరు గావాలి, ఏమి కదా అని నిలిపి ఉంచేందుకు అసంభేదాయ వేటికి వాటిని వేరు వేరుగా విడివిడిగా ఉంచడం కోసం ఎట్లా మనకు లోకంలో గూడా కట్టలు కడతారో, గట్లన్నీ కడతారో పొలాల్లో, అట్లానే ఏవం అయమాత్మ ఈ ఆత్మ గూడా ఏషాం ఇవన్నీ ఉన్నాయి గదా! అధ్యాత్మ, ఆది దైవిక, ఆది భౌతికాలు అన్న ఏవో భేదాలుంటాయి రకరకాలుగా. అట్లానే లోకంలో వర్ణాలుంటాయి. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలుంటాయి. ఏవేవో ఉంటాయి. వాటి వాటి ధర్మాలు వాటికుంటాయి. వీటన్నింటినీ కూడా విధారిత వేటికి వాటికి విడదీసి నిలబెట్టి ఉంచడము. సేతుః అసంభేదాయ కలగపులగం కాకుండా, సంకరమవ్వకుండా, అసంకరంగా ఉండడం కోసం ఏ విధంగా చేస్తూ ఉంటారో అని చెప్తూ ఇంతకీ ఈ మంత్రం ఇచ్చింది మనకు. ఇందులో అదేం చేసింది? ఆత్మ అన్న పదం వేసింది. కాబట్టి ఆకాశం పనిచేయదు. తర్వాత అన్నింటినీ మొత్తం లోకాలను దేనికి దానికి వేరు చేసి, దేన్ని దాని ధర్మంలో నిలబెట్టి ఉంచుతుంది అన్నప్పుడు జీవుడు పని చెయ్యదు. అన్నింటికి పని చెయ్యాలది. ఆత్మ కావాలి, సేతువై ఉండాలి, అన్నింటినీ ధరించాలి. అవి ఇవి కలిసిపోకుండా హద్దులేర్పరిచి, ఆ హద్దుల్లో వాటిని నిలబెడుతూ ఉండాలి. ఇవన్నీ చేయడము ఏది చేస్తుంది? ఒక్కటే చేసేది. ఆత్మ చేస్తుంది. ఆత్మ అంటే బ్రహ్మం. కాబట్టే ఇక్కడ దహరం అని చెప్తున్నది బ్రహ్మము అని మనం అర్థం చేసుకోవాలి. పైగా మహిమ అన్నది ఇప్పుడు మహిమ గురించి చూద్దాము. ఇంతవరకు వచ్చాం గదా! ధృతి గురించి చూసాం గదా! విధృతి అన్నదది. విధృతి అంటే విధృతి గురించి మనం ఇంత లోతుగా చూసాం. నెక్స్ట్ దాని మహిమ చూద్దాం పట్టండి. ఏవం ఇహ ప్రకృతే దహరే విదారణ లక్షణం మహిమానం దర్శయతి. ఇక్కడ దహరం అని పిలుస్తూ దేని గురించి చెప్తూ ఉన్నారో దానికి ఆ విదారణం అన్న లక్షణం ఉన్నది. వేరు చేసి నిలబెట్టి ఉంచేయడం. హద్దులేర్పరిచి ఏదో సముద్రం గూడా ఎంత దూరం అది పొంగొచ్చు, ఎక్కడికి ఆగిపోవాలి భూమి మీదికి రాకుండా. భూమి ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడ ఆగిపోవాలి. ఆ విధంగా హద్దులేర్పరిచి, చెలియలు కట్టలు అవన్నీ ఏర్పరిచి ఉంచిందెవరు? ఆ మహిమంతా ఎవరిది? ఈ విదారణ లక్షణము దాని మహిమ అది చూసుకో నువ్వు. అది ఆకాశం చేయగలదా? జీవుడు చేయగలదా? అయ్యంచ మహిమ పరమేశ్వరః ఏవ శృత్యంతరాత్ ఉపలభ్యతే. ఈ మహిమ వేరే వేదంలో గూడా పరమేశ్వరుడికే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఏతస్య వై అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్య చంద్రమసౌ విధృతౌ తిష్టతః ఇత్యాదేః. ఓ గార్గి, ఈ అక్షరం ఉన్నది గదా! బ్రహ్మము. దాని శాసనాన్ని అనుసరించే సూర్యుడైనా సరే, చంద్రుడైనా సరే ఈ విధంగా నిలబెట్టబడి ఉన్నారు. విధృతము అంటే విదారణం. విడదీసి వేటికి వాటికి హద్దులేర్పరిచి, నువ్విక్కడ ఉండు, ఈ పనులు చేస్తూ ఉండు సూర్య. నువ్విక్కడుండు, ఈ పనులు చేస్తూ ఉండు చంద్ర అని చెప్తే, అవి ఆ విధంగా తిష్టతః ఉన్నాయా లేదా? ఆ విధంగా చెప్పినవాడు ఎవరు అంటే అక్షరం బ్రహ్మ అని మనకు ఈ ఉపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు చెప్పింది కాబట్టి, దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఇంత మహిమ కలిగింది బ్రహ్మం ఒక్కటే. ఆ ధృతి అన్న పదాన్ని వాడుతూ చెప్పింది గాబట్టి, ఒక్క చోట గాదు. ఇక్కడ చాందోగ్యంలో జెప్పిందది. విధృతిః అని. ఏషాం లోకానాం అసంభేదాయ అని. అట్లానే ఇక్కడ బృహదారణ్యకంలో విధృతౌ తిష్టతః అని సూర్యుడు, చంద్రుడు అనే ఎగ్జాంపుల్స్‌తో సహా చెప్పింది. ఈ కారణాలకి ఇక్కడ దహరం అని చెప్పబడుతూ ఉన్నది బ్రహ్మమే. తథా అన్యత్రాపి నిశ్చితే పరమేశ్వర వాక్యే శ్రూయతే. వేరే చోట్ల గూడా నిశ్చయంగా పరమేశ్వరుడి గురించే ఇదే విషయం చెప్పబడుతూ వచ్చింది. ఎట్లా? ఏషః సర్వేశ్వరః, ఏషః భూతపతిః, ఏషః భూతపాలః, ఏషః సేతుః విదారణః, ఏషాం లోకానాం అసంభేదాయ అని మన బృహదారణ్యకం ఏం చెప్పింది? ఇదిగో ఇదే సర్వేశ్వరుడు, ఇదే భూతపతి, ఇదే భూతపాలుడు, ఇదే సేతువు. అంటే లోకాలన్నింటికి దేనికి దానికి హద్దులేర్పరిచి విదారణ నిలబెట్టి ఉంచేదేదున్నదో అని కూడా మనకు బృహదారణ్యంలో ఇంకొన్ని వేదమంత్రాలు చెప్తూ ఉన్నాయి. ఏవం ఈ విధంగా ధృతేః చ హేతోః పరమేశ్వరః ఏవ అయం దహరః. ధృతి అన్న కారణానికి పరమేశ్వరుడే దహరము. జీవుడు గాదు, జడాకాశం కాదు.
అని చెప్తూ ఆ సూత్రము దాని భాష్యము పూర్తయ్యాయి. తర్వాత ఇంకొక సూత్రం చూద్దాము. ప్రసిద్ధేహ చ, ప్రసిద్ధంగా అందరికీ తెలిసిన విషయమే గదా! మళ్ళీ ప్రశ్నలు గూడా అసలు అనవసరం. ఎట్లా అంటే, ఇతః చ పరమేశ్వరః ఏవ దహరః అస్మిన్ అంతరాకాశః ఇత్యుచ్యతే. ఇక్కడ పరమేశ్వరుడంటే దహరము అని మనం అర్థం చేసుకోవడం కోసమే అందులోనే దహరం అనేది ఉన్నదో ఇక్కడ అంతరాకాశః అస్మిన్ అంతరాకాశః దహరః అని చెప్పిందది. ఆ లోపల ఆకాశం ఏదున్నదో అది దహరము అని చెప్పింది. యత్ కారణం ఆకాశ శబ్దః పరమేశ్వరే ప్రసిద్ధః. ఇక్కడ ఆకాశం అన్నది పరమేశ్వరుడికి ప్రసిద్ధంగా వాడబడుతూ ఉంటుంది. పరమేశ్వరుని ఆకాశంతో పిలుస్తూ ఉంటారు కూడా. ఆకాశః వై నామ నామరూపయోః నిర్వహిత అని చాందోగ్యోపనిషత్తులో అసలు యాక్చువల్‌గా ఉన్నది. నామరూపాత్మకమైన మొత్తాన్ని నిర్వహిస్తూ ఉన్నది ఇదేదున్నదో దాని పేరు ఆకాశం. ఏదో ఒక పేరు చెప్పాలి కదా! ఎన్నో పేర్లతో చెప్తూ ఉంటుంది మనకు వేదం. ఆ పరబ్రహ్మాన్ని ఇక్కడ ఆకాశం అన్న పేరుతో చెప్పింది కాబట్టి పరమేశ్వరుడికే ఆకాశం అన్న శబ్దము ప్రసిద్ధంగా వాడబడుతూ ఉంటుంది వేద ప్రకారం కూడా. పైగా సర్వాణి హవై ఇమాని భూతాని ఆకాశాత్యేవ సముత్పద్యంతే అని చాందోగ్యోపనిషత్తులో ఇంకొక ప్రయోగం కూడా కనిపిస్తుంది. ఇమాని భూతాని సర్వాణి, ఈ మొత్తం ప్రాణులన్నీ కూడా ఆ ఆకాశం నుంచే సముత్పన్నమయ్యాయి అని చెప్తూ ఉన్నది. ఆ ఆకాశం నుంచే అన్నీ వచ్చాయి అన్నప్పుడు జడాకాశం అవ్వడానికి అవకాశం లేదు. అందుకని ఇక్కడ చెప్పబడుతూ ఉన్న దహరం అంటే లేదా ఆ లోపలున్న ఆకాశం అనేది పిలుస్తున్నారో అది పరబ్రహ్మమే. పైగా జీవుడు గురించి చూద్దాము. భూతాకాశం కుదరదు కాబట్టి జీవేతు న క్వచిత్ ఆకాశ శబ్ద ప్రయుజ్యమాన దృశ్యతే. జీవుణ్ణి ఆకాశం అని ఎవరు పిలవరు. కావాలంటే జడాకాశాన్ని ఆకాశం అంటారు. కానీ జడాకాశంలో నుంచి మొత్తం అన్ని సర్వము రావడం కుదరదు కాబట్టి జడాకాశం కుదరదు. జీవుణ్ణి పోని దహరాకాశంలో చెప్పినట్టు ఆకాశం అని పిలుద్దామంటే జీవుణ్ణి ఆకాశం అని అసలు ఎవ్వరూ పిలవరు. అసలు ఆ శబ్ద ప్రయోగంతో జీవుడు చెప్పబడడం అన్నది న దృశ్యతే, కనపడదెక్కడ. అందుకని ఇక్కడ చెప్పబడుతున్నది జీవుడు కాదు. భూతాకాశః తు సత్యామపి ఆకాశ శబ్ద ప్రసిద్ధౌ ఉపమాన ఉపమేయ భావాది అసంభవాత్ న గ్రహీతవ్యః ఇతి యుక్తం. భూతాకాశం అనుకుందామా అంటే భూతాకాశాన్ని ఆకాశం అని పిలుస్తారు. అయినా కానీ ప్రసిద్ధంగా ఉపమానం ఉపమేయం చూపించడానికి కుదరదు మరి. ఇదే అది అని చెప్పడానికి కుదరదు. కావాలంటే ఎగ్జాంపుల్ లాగా మాత్రమే చూపించొచ్చు. ఈ కారణానికి భూతాకాశాన్ని కంప్లీట్‌గా పరబ్రహ్మం గురించి చెప్తూ ఉన్న ఆకాశం అని అనుకోవడం, ఆ విధంగా గ్రహించడం అసంభవం. అందుకని అది అనుచితము, అయుక్తము అని చెప్తున్నారు. మళ్ళీ మనకు ఇంకొక సూత్రం వస్తూ ఉన్నది. ఇతర పరామర్శాత్ సహా ఇతి చేత్ న అసంభవాత్. ఇతర పరామర్శ కూడా ఉన్నది. అక్కడక్కడ చెప్తూ ఉన్న విషయాన్ని చూస్తే ఇటు జీవుడు గావచ్చు, అటు బ్రహ్మము గావచ్చు గదా! అందుకని సహా అది జీవుడో ఏమో ఇతి చేత్ అంటే నా కాదు. ఎందుకు? అసంభవము. జీవుడికి అటువంటిది అయ్యేందుకు సంభవం కాదు కాబట్టి కుదరదు అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. యది వాక్యశేష బలేన దహరః ఇతి పరమేశ్వరః పరిగృహ్యేత అస్తి ఇతరస్యాపి జీవస్య వాక్యశేషే పరామర్శః. యది ఒకవేళ మిగిలిన వాక్యం చూసుకో ఆ బలం వల్ల దాని బలంతో మిగిలిన శేషవాక్య బలంతో దహరం అంటే పరమేశ్వరుడు అనుకోవడమే ఉచితము, దాన్ని అట్లానే పరిగ్రహించవలసి ఉంటుంది అని నువ్వు వాదించావనుకో సిద్ధాంతి. ఇతరస్యాపి వేరేవి కూడా ఉన్నాయి. అదే వేదవాక్యంలో వేరే శబ్దాలు కూడా ఉన్నాయి. వాటి బట్టి కూడా అవి కూడా అస్థి కాబట్టి జీవుడే అని అనుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. జీవుడి గురించి కూడా వాక్యశేషము పరామర్శిస్తూ ఉన్నది మరి.
నువ్వు ఓన్లీ బ్రహ్మనే తీసుకుంటాను, పరమేశ్వరుడినే తీసుకుంటానంటే ఎట్లా? కావాలంటే చూడు. అథ యః ఏషః సంప్రసాదః అస్మాత్ శరీరాత్ సముద్ధాయ పరంజ్యోతిః ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే ఏషః ఆత్మా ఇతి ఉవాచ అని చాందోగ్యోపనిషత్తు చెప్పింది. అదేం చెప్పిందంటే అథ ఇదేదున్నదో వీడు సంప్రసాదః శాంతిగా వాడు అస్మాత్ శరీరాత్ ఆ శరీరంలో నుంచి సముద్ధాయ లేస్తాడు. వాడు ప్రశాంతంగా ఆ శరీరంలో నుంచి లేచి పరంజ్యోతిని ఉపసంపద్య పొంది స్వేన రూపేణ వాడి స్వరూపంతోటే పొందుతాడు. ఏషః వాడెవడున్నాడో వాడు ఆత్మ ఇతి ఉవాచ అని చెప్తూ ఉన్నారు. వాడేం చేస్తాడంటే వాడి శరీరంలో నుంచి లేచి పరంజ్యోతిని చేరి వాడి స్వరూపంతోటే వాడు దాన్ని పొందుతాడు. వాడు ఆత్మ అని చెప్పారు కదా. శరీరంలో నుంచి పైకి లేవాలంటే వాడు జీవుడే కదా. ఆ జీవుడు వెళ్ళి ఏం చేస్తాడు? పరంజ్యోతిలో కలిసి వాడి స్వరూపంలోనే వాడిని వాడు చేరుతాడు అని చెప్పి దాని పేరు ఆత్మ. అంటే ఇక్కడ నీకేం అర్థమైంది? జీవాత్మ కాదు. ఒకవేళ నువ్వు ఇక్కడ చెప్తూ ఉన్నది బ్రహ్మము అనాలంటే మరి దానికి శరీరం లేదు కదా. జీవాత్మ అని చెప్పడానికి కావలసిన ఇతరమైన పరామర్శలు కూడా ఈ వాక్యశేషంలో ఉన్నాయా లేదా మరి? అందుకని ఇక్కడ నేను జీవాత్మనా అని అనుమానంతో ఉన్నాను అని మన వాళ్ళు చెప్తూ ఉన్నారు, మన పూర్వపక్షులు. అత్రహి అక్కడే మళ్ళీ సంప్రసాద శబ్దం వేసింది కదా ఇక్కడ, సంప్రసాదం అన్నది. శృత్యంతరంలో సంప్రసాదం అన్నదానికి అర్థమేముంది? సుషుప్త అవస్థ గురించే చెప్తూ ఉన్నారు. అత్రహి సంప్రసాద శబ్దః శృత్యంతరే సుషుప్తావస్థాయాం దృష్టత్వాత్ తత్ అవస్థావంతం జీవం శక్నోతి ఉపస్థాపయితుం న అర్థాంతరం. ఇక్కడ ఈ వేదవాక్యంలో చాందోగ్యోపనిషత్తులో చెప్పిన దాంట్లో సంప్రసాద శబ్దాన్ని వాడింది. ఇక్కడ సంప్రసాదం అంటే ఏంటో మనము ఆలోచన చేయవలసిన అవసరం లేకుండా ఇంకొక వేరే వేద మంత్రం ఏం చెప్పింది? సుషుప్తి అవస్థనే సంప్రసాదం అని పిలుస్తారు అని చెప్పింది. ఈ సుషుప్తి అవస్థలో వాడు ఉండి దృష్టత్వాత్ తద్ అవస్థావంతం ఆ అవస్థలో ఉన్న జీవుడు అదిగో దాన్ని పొందాడు అని చెప్పడానికి కుదురుతుంది. అది శక్నోతి, వాడట్లా పొందొచ్చు. ఉపస్థాపయిత్వం అంతేగాని వాడిని జీవుని తీసుకెళ్ళి అక్కడ సుషుప్తి అవస్థలో పెట్టు, వాడు అక్కడి నుంచి లేచాడు, వాడు శరీరం నుంచి బయలుదేరి వాడు అక్కడికి వెళ్ళి పరంజ్యోతిలో చేరి అక్కడ వాడు స్వరూపంగా పొందాడు దాన్ని, దాని పేరు ఆత్మ అని ఇవన్నీ చెప్తూ ఉన్నది జీవుడికైతే కుదురుతుంది. కానీ నా అర్థాంతరం వేరే అర్థాలు ఏమైనా చెప్దామది పరబ్రహ్మము అని వేరే అర్థాలు చెప్దామంటే కుదరదు కదా. అట్లానే శరీర వ్యపాశ్రయస్య ఏవ జీవస్య శరీరాత్ సముద్ధానం సంభవతి. శరీరాన్ని ఆశ్రయించి ఉన్న జీవుడే శరీరంలో నుంచి లేవడం అన్నది ఉంటుంది కదా. శరీరమే లేని బ్రహ్మ ఎక్కడి నుంచి లేచి ఎక్కడికి వెళ్ళేది? యథా ఆకాశ వ్యపాశ్రయాణం వాయువ్యాదీనాం ఆకాశాత్ సముద్ధానం తత్వత్. ఏ విధంగానైతే ఆకాశాన్ని ఆశ్రయించి ఉన్న గాలి మొదలైనవన్నీ గాలి నుంచి లేచి అని చెప్పొచ్చు కదా, గాల్లో నుంచి బయలుదేరి అని చెప్పొచ్చు. అట్లానే శరీరాన్ని ఆశ్రయించి ఉన్న జీవుడే శరీరం నుంచి బయలుదేరి అని చెప్పొచ్చు. పైగా శరీరాన్ని ఆశ్రయించి ఉన్న జీవుడికే ఈ సుషుప్తి అవస్థ ఉంటుంది, దాన్నే సంప్రసాదం అని చెప్తారు అని మనకి ఇంకొక ఉపనిషత్తు కూడా చెప్పింది. ఇంత క్లియర్గా ఇక్కడ చెప్పబడుతున్నది జీవుడే అని కనిపిస్తుంటే నువ్వు వేరే అర్థం చెప్తా అంటే ఎట్లా? నా కుదరదు. పైగా యథాచ అదృష్టోపి లోకే పరమేశ్వర విషయ ఆకాశ శబ్ద పరమేశ్వర ధర్మ సమభివ్యాహారాత్ ఆకాశో వై నామరూపయోః నిర్వహిత ఇత్యేవమాదౌ పరమేశ్వర విషయ అభ్యుపగతః ఏవ జీవ విషయోపి భవిష్యతి. అయితే ఇక్కడ లోకంలో
ఆకాశం అంటే జడాకాశం అన్నది చెప్పుకున్నా కూడా దానికి అంత అవకాశం లేదు. ఎందుకంటే అది కూడా మళ్ళీ బ్రహ్మ నుంచే రావాలి. అన్నీ అందులో ఉండాలన్న కండిషన్ ఉంది గాబట్టి కుదరదని నువ్వు కొట్టేసావు సరే. జీవుడు గదా! అంటే జీవుడిని ఎవడైనా ఆకాశం అని పిలుస్తారేంటి? జీవుడిని ఆకాశం అనరు గాబట్టి కుదరదు అంటావా నువ్వు? పోనీ అది అదృష్టోపి. అదెక్కడా దాన్నట్లా అనడం మనం చూడలేదు నిజమే. లోకంలో ఎక్కడా గూడా ఆకాశం అన్న పేరుతో జీవుడిని పిలవలేదని నువ్వు చెప్పినా గూడా నేను ఇంకొక రకంగా దీన్ని ఆలోచన చేస్తాను. పరమేశ్వరుడి విషయంలోనైతే ఆకాశ శబ్దాన్ని వాడతారని నువ్వే జెప్పావు గదా! పోనీ ఆ రకంగా తీసుకుందాము. పరమేశ్వరుడి విషయంలో ఆకాశం ఉంది గాబట్టి, ఆకాశం అన్న పేరుతో పరమేశ్వరుడిని పిలుస్తారు గాబట్టి, అక్కడి నుంచి ఎక్స్‌టెన్షన్ చూద్దాం. బై ఎక్స్‌టెన్షన్, బై డిఫాల్ట్ పరమేశ్వరుడికి ఉన్న ధర్మాలు మళ్ళీ జీవుడికి గూడా ఉన్నాయి. జీవుడికి, బ్రహ్మకు అభేదం అని జెప్తారు గదా! అందుకని పరమేశ్వర ధర్మ సమభివ్యాహారాత్ పరమేశ్వరుడికున్న ధర్మాలతో సమానమైన ధర్మాలు ఉండి వ్యవహారం చేస్తూ ఉన్నవాడు జీవుడు కాబట్టి, ఆకాశో వై నామ నామరూపయోః నిర్వహిత అని చెప్తున్న ఈ మంత్రంలో ఆకాశమని చెప్తూ ఉన్నది పరబ్రహ్మము అని నువ్వన్నావు గాని, అదే పరబ్రహ్మకున్న పరమేశ్వరుడికున్న ధర్మాలే జీవుడికి కూడా ఉన్నందుకు, ఆ కారణానికి పరమేశ్వర విషయంలో ఏ విధంగా ఈ ఆకాశం పనిచేస్తుందో, ఏవం అదే విధంగా జీవుడి విషయంలో అపి కూడా భవిష్యతి కుదురుతుంది. అది నా ఆర్గ్యుమెంట్. జీవుడిని ఆకాశం అనరు గదా! అన్నావు గాని, పరమేశ్వరుడిని ఆకాశం అంటారు గదా! పరమేశ్వరుడికి ఉన్న లక్షణాలు జీవుడికి కూడా ఉన్నాయి గదా! అందుకని ఆ కారణానికి బై ఎక్స్‌టెన్షన్ ఇక్కడ చెప్తూ ఉన్న ఆకాశం, దహరాకాశం జీవుడు అంటాను. అది విషయము అని మన పూర్వపక్షి చెప్తూ ఉన్నారు. తస్మాత్ ఇతర పరామర్శాత్, ఇతర పరామర్శాత్ వేరే చోట్ల గూడా ఈ విధంగా అది పరామర్శించింది. దహరః అస్మినంతరాకాశః అన్నది. ఇత్యత్ర సహ ఏవ జీవః ఉచ్యతే ఇతి చేత్. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నది దహరాకాశం అని చెప్తూ ఉన్నది జీవుడు అని అంటాను. అప్పుడేమంటావో అని ప్రశ్న. నయేతదేవం స్యాత్ కుదరదు అంటాను అని మన సిద్ధాంతి సమాధానం. కస్మాత్ ఎందుకు కుదరదంటావు నువ్వు? అసంభవాత్తయ్యా అసంభవము. నహి జీవః బుద్ధ్యాది ఉపాధి పరిచ్ఛేద అభిమానీ సన్ ఆకాశేన ఉపమీయేత. జీవుడు బుద్ధి మొదలైన ఉపాధులతో పరిచ్ఛిన్నమై ఉంటాడు. వాడు దేహాభిమానము, బుద్ధ్యాభిమానము, ప్రాణాభిమానము, ఇంద్రియాభిమానం వీటితో పాటు కూడి ఉంటాడు. వాడు పరిచ్ఛిన్నమై ఉంటాడు. దేహాద్యభిమానాలతో పరిచ్ఛిన్నమై ఉన్న జీవుడు ఆకాశంతో ఉపమాన ఉపమేయాలతో ఇదిట్లా ఉంటాడు అని చూపించడానికి కుదరదు. అసలు జడాకాశం గూడా ఎన్నింటికో ఆధారమై ఉంటుంది. జీవుడు అన్నింటికి ఆధారమై ఉండడు. వాడు పరిచ్ఛిన్నమై దేహం వరకే చూస్తాడు. అసలిది పెద్ద కారణము. ఇది అసలు అసంభవం. కుదరను గూడా కుదరదు. అందుకనే జీవుణ్ణి ఆకాశం అని పిలవరు. జీవుణ్ణి ఆకాశం అని పిలవకపోతే పోనీ, బ్రహ్మను ఆకాశం అంటారు గదా! మన జీవుడికేమో బ్రహ్మకున్న ధర్మాలున్నాయి గదా! కాబట్టి బై ఎక్స్‌టెన్షన్ నేను ఈ విధంగా జీవుడి గురించి చెప్తున్నది ఆకాశ శబ్దంతో అని ఆర్గ్యూ చేస్తానని నువ్వు బానే అంటున్నావు గానీ, అసలు జీవుడిని ఆకాశం అనడానికి కుదరదది అసంభవం. వాడు బుద్ధ్యాది ఉపాధులతో పరిచ్ఛిన్నమై ఉంటాడు. దేహాద్యభిమానాలతో ఉంటాడు వాడు. ఆకాశం అని వాణ్ణి ఉపమానం, ఉపమేయాలతో చూపించడం కుదరదు. ఆ విధంగా ఎగ్జాంపుల్ లాగా చూపించలేము. అదిగో ఆకాశం చూసావా అట్లా ఉంటాడు జీవుడని చెప్పడానికి కుదరదు. నచ ఉపాధి ధర్మాన్ అభిమన్యమానస్య అపహత పాప్మత్వాదయః ధర్మాః సంభవంతి. ఉపాధి ధర్మాలను బెట్టుకుని దేహాద్యభిమానాలతో ఉన్నవాడు అదసలు ఒక కారణము. అసంభవం. వాడు ఆకాశం అవ్వడానికి వీల్లేదు. పైగా అపహత పాప్మత్వం ఉండాలి. ఉన్నదా? నువ్వు ఓన్లీ ఇంతవరకే చూస్తూ ఉన్నావు. బ్రహ్మకున్న ధర్మాలు మొత్తం వీడికున్నాయి జీవుడికి అని నువ్వు అంటున్నావు గానీ,
జీవుడిలో ఒక ముఖ్యమైన లక్షణమున్నది. పరబ్రహ్మము అపహత పాప్మత్వంతో ఉంటుంది. వీడు పాపాలతో ఉంటాడు. పాపాలు అంటే కామక్రోధాలతో, రాగద్వేషాలతో, రజో, తమో గుణాలతో వీడుంటాడు. బ్రహ్మమేమో అపహత పాప్మ, ఆత్మ అపహత పాప్మ అని చెప్పింది. అది కూడా కుదరదు గాబట్టి జీవుడికి ఇది అసంభవము. ఈ ధర్మాలు, ఈ 2 ధర్మాలు లేవు. ఒకటి ఆత్మకంటే బ్రహ్మకు దేహాధ్యాభిమానాలు లేవు. 2 దానికి పాపాలు లేవు. ఈ జీవుడికి దేహాధ్యాభిమానాలున్నాయి. రాగద్వేషాలన్న పాపాలున్నాయి. అపహత పాప్మత్వం అన్నది జీవుడికి లేదు. బ్రహ్మకున్నది. ఈ 2 కారణాలకి అది అసంభవం. కుదరదు నువ్వు ఎంత జెప్పినా గూడా. ప్రపంచితం చేతత్ ప్రథమ సూత్ర ఇదంతా ఎంతో సుదీర్ఘంగా ఇదే ప్రకరణంలో, ఇదే అధికరణంలో మొదటి సూత్రంలో చెప్పుకున్నామా లేదా? అతిరేక ఆశంకా పరిహారాయతు పునః ఉపన్యస్తం. అంత దూరం మళ్ళీ ప్రథమ సూత్రంలో ఈ అధికరణంలో దహరాధికరణంలో చెప్పిన దాంట్లో మళ్ళీ మొదటి సూత్రంలో చెప్పిన విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్తున్నావయ్యా అంటే చెప్పవలసి వచ్చింది. అతిరేక ఆశంక పరిహారాయ. అతిరేకము అంటే అత్యధికంగా నీకు అనుమానాలుంటే. ఇంకేమైనా నీకు అనుమానాలుంటే మొత్తం అన్ని రకాల అనుమానాలు, మొత్తం అత్యధికమైన అనుమానాలు దీని గురించి. వాటిని పరిహరించడం కోసమే మళ్ళీ పునః ఉపన్యసించవలసి వచ్చింది. పఠిష్యతి చ ఉపరిష్టాత్ అన్యార్థః చ పరామర్శః ఇతి మళ్ళీ మనకి బ్రహ్మసూత్రాల్లో తర్వాత వచ్చే సూత్రం. ఇంతవరకు ఆల్రెడీ ఇదే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మొదటి సూత్రంలో చాలా భాగం వివరించారు. మళ్ళీ అనుమానాలొస్తాయేమో అని ఆ అనుమానాల్ని పరిహరించడం కోసమే ఇక్కడ ఉపన్యాసం చేశారు. కాక ఇక్కడికే ఆపట్లేదు. తర్వాత మనం 19వ సూత్రాన్ని చెప్పుకుంటాము. 19వ సూత్రం కొంచెం సుదీర్ఘమైన సూత్రం. ఒక 6, 7 పేజెస్ ఉంది. అదయిపోయిన తర్వాత మళ్ళీ 20వ సూత్రం వస్తుంది. అందులో కూడా ఉపరిష్టాత్ తర్వాత వచ్చే సూత్రము అన్యార్థశ్చ పరామర్శః అన్న సూత్రంలో గూడా ఇదే పఠిష్యతి మళ్ళీ ఇదే చెప్తారు అని చెప్తూ ఈ సూత్రానికి భాష్యాన్ని పూర్తి చేస్తున్నారు మన శంకర్ల వారు. మనం ఇవాళ ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం ఈ 19వ సూత్రము దాని భాష్యం చూస్తూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.